Hi friends, welcome to our English classes, and today as a part of our lead classes we are going to discuss some verb forms which are easily confused. Okay, and ఈ యొక్క verb forms మనము ఎన్నిసార్లు చదివినా కూడా ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ verb forms-ని మనం చూద్దాం ఈ యొక్క వీడియోలో. ముఖ్యంగా మనకు తెలిసిన దాని నుంచి మళ్ళీ తెలియని దానికి వెళ్ళే క్రమంలో నోన్ టు అన్నోన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ verb form you all know, you know that ఎల్ఐ లై మీన్స్ అబద్ధం చెప్పడము. నౌన్గా కాకుండా వర్బ్ ఫామ్గా మనం తీసుకున్నట్లయితే డోంట్, వీ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్, డోంట్ లై టు మీ. ఓకే, డోంట్ లై టు మీ, నాకు అబద్ధాలు చెప్పకు అన్నప్పుడు మనం ఇక్కడ డోంట్ లై టు మీ అన్నటువంటి వర్బ్ ఫామ్ని వాడుతున్నాం. ఓకే, ద పాస్ట్ వర్బ్ ఈజ్ ఎల్ఐడి లైడ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ V3 ఈజ్ ఆల్సో ఎల్ఐడి లైడ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ క్లియర్ ఐ హోప్. అండ్ బట్ ఇక్కడ సెకండ్ వర్బ్ ఫామ్ కనుక వచ్చినట్లయితే సేమ్ ఎల్ఐ, same spelling and same pronunciation, but the usage is the past verb and the past participle are completely different. ఏదైనా ఒక వస్తువును కానీ ఒక వ్యక్తి కానీ ఇట్లా సమతలంగా పడుకోవడము, సమతలంగా పడుకొని ఉండడము, ఇట్లా ఒరగడము అన్నటువంటి అర్థంలో మనం లై అన్నటువంటి ఒక వర్డ్ని వాడుతూ ఉంటాం. హియర్ సెకండ్ ఎగ్జాంపుల్, హీ వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్. హీ వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్, అతడు బెడ్ పైన ఇట్లా ఒరిగి ఉన్నాడు లేదంటే ఇట్లా సమతలంగా పడుకొని ఉన్నాడు అన్నప్పుడు హీ వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద బెడ్ అంటాం. అండ్ హియర్ వన్ మోర్, ద లాస్ట్ వర్డ్ ఎల్ఏవై లే. దీని అర్థం ఏంటంటే జాగ్రత్తగా కింద పెట్టడాన్ని మనము ఎల్ఏవై లే అన్నటువంటి వర్బ్ ఫామ్ని యూజ్ చేస్తాం. అండ్ లేడ్ ఇస్ ద పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఈజ్ ఎల్ఏఐడి లేడ్. హియర్ ద ఎగ్జాంపుల్ ఈజ్ షీ లేడ్ ద బేబీ డౌన్ జెంట్లీ. షీ లేడ్ ద బేబీ డౌన్ జెంట్లీ ఆన్ ద బెడ్. షీ లేడ్ ద బేబీ జెంట్లీ ఆన్ ద బెడ్. ఆమె బేబీని చాలా జాగ్రత్తగా ఆ బెడ్ మీద పడుకోబెట్టింది అన్నటువంటి అర్థంలో, ఉంచింది అనే అర్థంలో మనము ఎల్ఏవై లే అన్నటువంటి వర్బ్ ఫామ్ని వాడతాం. సో డియర్ స్టూడెంట్స్, ఎల్ఐ లై అబద్ధం చెప్పుట అన్న అర్థం, అండ్ ఎల్ఐ లై అనదర్ ఎల్ఐ దిస్ ఈజ్ సమతలంగా పడుకోవడం, సమతలంగా ఉండడం, ఇట్లా ఒరగడం. అండ్ ఎల్ఏవై లే జాగ్రత్తగా క్రింద పెట్టడం అన్నటువంటి ఈ యొక్క మూడు వర్బ్ ఫామ్స్ యొక్క పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ని చాలా జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.